Hi guys, welcome back to our channel Splashy Vibes. సో ఈరోజు మహాశివరాత్రి గైస్. ఇప్పుడు టైం అరౌండ్ 5 o'clock అవుతుంది. సో మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. ఇంట్లో తొందరగా పూజ చేసేసుకొని టెంపుల్కి వెళ్ళాలి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడ్యూ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఈరోజు శివరాత్రి కదా, చేంజ్ చేసావు? ఏముంది, మార్నింగే లేచాను, మన ఇద్దరం కలిసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాం. తర్వాత హెడ్ బాత్ చేసేసి పూజ చేసుకున్నాం. సో ఈరోజు శివరాత్రి కదా గైస్, మేమిద్దరం భక్తులం అనమాట. అందుకనే ఉపవాసం జాగరణ రెండు ఉంటున్నాము. పొద్దున్న నుంచి మేము ఏం తినలేదు బేసిక్గా. జస్ట్ అంటే ఏం తినలేదంటే అసలు తినకుండా ఏమి లేము, లైక్ ఫ్రూట్స్ అండ్ కోకోనట్ వాటర్ ఇలా జస్ట్ ఇలాంటివి మాత్రమే తింటూ ఉన్నాం అనమాట. ఇట్స్ అవర్ బిలీఫ్ అనమాట. ఇలా చేయడం మాకు ఫస్ట్ నుంచి అలవాటు, సో అందుకనే చేసాము. సో ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, టెంపుల్కి వెళ్ళాలి. సో వెళ్దామా? మార్నింగ్ నేను చెర్రీ కలిసి మామిడి ఆకుల తోరణం అండ్ పూల తోరణం గుచ్చి ఇంటి గుమ్మానికి ఇలా కట్టాము. తర్వాత నేను గడప క్లీన్ చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఒక చిన్న ముగ్గిలా వేశాను. ఒకసారి దీపావళికి ఉర్లి తీసుకున్నాము, పండగ కదా అని ఇంకా దాన్ని ఇలా గుమ్మం దగ్గర పెట్టి ఇలా పూలతో డెకరేట్ చేసాము. తర్వాత దేవుడి రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని దేవుడి పటాలని పూలతో అలంకరించి ఇలా పూలతో మారేడు దళాలతో పూజ చేసేసాము. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేను, చెర్రీ, అత్తమ్మ, మామయ్య అందరం కలిసి ఇలా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ మా ఇంటి నుంచి ఒక 15 minutes దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్లో 3 దేవుళ్ళు ఉంటారు, శివుడు, వెంకటేశ్వర స్వామి అండ్ ఆంజనేయ స్వామి. ఈ 3 దేవుళ్ళు కలిపి ఒకే టెంపుల్లో ఉంటారు. శివరాత్రి కదా, కొంచెం జనాలు ఎక్కువగానే ఉన్నారు. క్యూ అయితే బయట రోడ్లో దాకా ఉంది. సో ఆ క్యూలో కొంచెం సేపు వెయిట్ చేసాము. దర్శనానికి చాలాసేపే వెయిట్ చేయాల్సి వస్తుందని అనుకున్నాము, కానీ క్యూ తొందరగానే కదిలింది. కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత లోపలికి వదిలారు. ఈ టెంపుల్కి మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాము. కార్తీక మాసంలో, కార్తీక పౌర్ణమి టైంలో కూడా ఈ టెంపుల్కే వచ్చాము. మా ఇంట్లో ఎవరి బర్త్డేస్ ఉన్నా కూడా ఈ టెంపుల్కి వస్తూ ఉంటాము. సో శివరాత్రి సందర్భంగా ఈ టెంపుల్ని బాగా లైట్స్తో తర్వాత పూలతో మంచిగా డెకరేట్ చేశారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. క్యూ స్లోగా మూవ్ అవుతుంది. సో చిన్నగా క్యూలో వెళ్తూ ఉన్నాము ఇలాగా. ఇది టెంపుల్ లోపలండి. ఇక్కడ 3 temples ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు కనిపిస్తుంది వచ్చి శివాలయం అండి. సో ఇప్పుడు శివరాత్రి సందర్భంగా ఈ టెంపుల్ని మొత్తం లైట్స్తో, ఫ్లవర్స్తో మంచిగా డెకరేట్ చేశారు. ఇక్కడ కొంతమంది దీపాలు కూడా పెడుతూ ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇటు సైడ్ ఉన్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. సో క్యూ మెల్లగా కదులుతూ ఉంది, అలా క్యూలో వెళ్తూ ఉన్నాము. ఇది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం పక్కనే కొంతమంది ఇక్కడ దీపాలు పెట్టి పూజ చేస్తున్నారండి. తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇదే శివాలయం మెయిన్ ఎంట్రన్స్. సో క్యూలో అలా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ టెంపుల్కి ఎదురుగా మనకి రైట్ సైడ్లో ఒక నంది ఉందండి.
టెంపుల్ లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ అలో లేదు. సో నేను టెంపుల్ లోపల ఏమీ షూట్ చేయలేదు, జస్ట్ టెంపుల్ బయట మాత్రమే షూట్ చేశాను. అలా శివుణ్ణి దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్, తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్, ఆ 2 టెంపుల్స్లో కూడా దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయిన తర్వాత టెంపుల్లోనే కొంచెం సేపు అలా ప్రశాంతంగా కూర్చున్నామండి. ఎవరైతే జాగరణ చేస్తున్నారో, నైట్ అంతా టెంపుల్లో స్పెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అక్కడే టెంపుల్లో నైట్ అంతా ఉంటున్నారు. సో మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. టెంపుల్ బయట ఇలా ఒక శివలింగాన్ని పెట్టుకొని కొంతమంది దేవుడి గురించి, దేవుడి ఎగ్జిస్టెన్స్ గురించి, మనకున్న అన్ని యుగాల గురించి, సత్యయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం, అలా అన్ని యుగాల గురించి, ప్రతి యుగంలో మనిషి ఎవల్యూషన్ గురించి మొత్తం నీట్గా ఇలా చార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ వీళ్ళు అన్ని లాంగ్వేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు తెలుగు అయితే తెలుగులో, లేకపోతే కన్నడ, ఇంగ్లీష్, హిందీ, ఇలా అన్ని లాంగ్వేజెస్లో మనకి నీట్గా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఫస్ట్ వెళ్ళంగానే అడుగుతారు మీకు ఏ లాంగ్వేజ్ అని. సో మనం ఏ లాంగ్వేజ్ చెప్తే ఆ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు వచ్చి మనకి ఇలా చార్ట్స్లో చూపించి అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా అడిగినా క్లియర్గా వాళ్ళు ఓపిక్గా ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చార్ట్, యుగాస్కి రిలేటెడ్ చార్ట్ అండి. ఇవన్నీ విన్న తర్వాత అక్కడున్న శివుడికి దండం పెట్టేసుకొని మేము తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాము. శివరాత్రి సిగ్నిఫికెన్స్ అండ్ శివుడి వల్ల చెర్రీ లైఫ్లో వచ్చిన మార్పుల గురించి, ఒక నాస్తికుడి నుంచి భక్తుడిగా చెర్రీ ఎలా మారాడని చెప్పి చెర్రీ ముందు చెప్తాడు. సో మిస్ అవ్వకుండా చూడండి. సో ఈరోజు మహాశివరాత్రి, మనకు 1 yearలో ఉండే 12 శివరాత్రిస్లో దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ శివరాత్రి అంటారు. అండ్ ఇది నాకు పర్సనల్గా చాలా చాలా నా స్పిరిచువల్ జర్నీ కానీ చాలా అప్లిఫ్టింగ్ అనమాట. శివుడు గురించి ధ్యానం చేస్తూ అండ్ మనం మెడిటేషన్ కానీ చేస్తుంటాం. వాట్ ఈస్ గాడ్ అంటే శివ. మనకి శివ అంటే దాట్ విచ్ ఇస్ నాట్ అంటారు. అంటే మనతో మనం ఐడెంటిఫై చేసుకుంటాము. సో అదేమీ కాకోకుండా ప్రత్యేకమైన ఐడెంటిటీ మనకు ఒకటి ఉంటుంది. అది సో మన ఒక్కసారి కళ్ళు మూసుకొని శివ అంటామంటే దాని అర్థం ఏమంటే నీ ట్రూ ఐడెంటిటీ ఏంటి లైఫ్లో అనేది శివ. గాడ్, జిఓడి, గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్. జనరేటర్ మనకు తెలుసు, బ్రహ్మ ఈజ్ ద జనరేటర్, ఆపరేటర్ ఇస్ విష్ణు, అండ్ డి ఫర్ డిస్ట్రాయర్ శివ. మనకి దేవుడు నిజంగా నాలో ఉండే కొన్ని బ్యాడ్ థింగ్స్ని, నాలోనే కాదు మనలో ఉండే ప్రతి బ్యాడ్ థింగ్స్ని శివ డిస్ట్రాయ్ చేస్తాడనమాట. ఇట్ ఈస్ ద బెస్ట్ టైం బికాస్ శివరాత్రి టైంలో మన ఎనర్జీస్ అన్ని పైకి రైజ్ అవుతూ ఉంటాయి. ఈ ప్లానెట్లో ఉండే ప్రతి ఒక్క యానిమల్ కానీ అన్ని క్రీచర్స్కి ఎనర్జీస్ అన్ని రైజ్ అవుతూ ఉంటాయి. ఎనర్జీస్ పైకి రైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం పడుకోకూడదు. పడుకుంటే ఎనర్జీస్ అన్ని సబ్మర్జ్ అయిపోతాయి. బికాస్ యువర్ స్పైన్ హ్యాస్ టు లై ప్యారలల్ ఇన్ లైన్ విత్ ద యూనివర్స్ అని అంటారు. ఓన్లీ వెన్ యువర్ స్పైన్ లైన్స్ ఇన్ ప్యారలల్ విత్ యూనివర్స్ దట్ ఎనర్జీ రైజెస్ అప్. సో అందుకు మన శివరాత్రి రోజు జాగరణం చేయాలి, మెడిటేషన్ చేయాలి. కొంతమంది అంటారు సో ఎనర్జీ అంటే ఏంటి ఎనర్జీ, ఆ రోజు మాత్రమే మనం ఎందుకు మెడిటేషన్ చేస్తూ జాగరణం చేస్తూ ఎందుకు లేచి ఉండాలంటే, మనం సముద్రంలో మనం చూస్తాం అలలు. న్యూ మూన్ లేదా ఫుల్ మూన్ టైమ్స్లో అలలు విపరీతంగా రైజ్ అవుతుంటాయి సముద్రంలో. సో ఇక్కడ మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ మన వేరియస్ సెలెస్టియల్ బాడీస్ అండ్ ప్లానెట్స్ మోషన్స్తో కూడుకునే ఎనర్జీస్ విల్ రైజ్, పైకి లేస్తాయి. సో జస్ట్ బికాస్ ఆ మూన్స్ గ్రావిటేషనల్ పవరే అంత ఎక్కువగా ఉన్నప్పుడు సముద్రంలో వాటరే రైజ్ అవుతుంటే, అండ్ మన బాడీలో ఉండే 70% వాటర్, ఇట్స్ ఆల్ ఎనర్జీ రైట్, అది కూడా పైకి లేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అ ట్రాన్స్ఫార్మింగ్ ఫార్మ్ బై ఇట్ సెల్ఫ్ అంటారు. ఎవ్రీథింగ్ హోల్డ్స్ ఇట్స్ ఓన్ ఫార్మ్, ఇట్స్ ఓన్ ఎనర్జీ ఫార్మ్. శివుడు తాండవం వేస్తేనే ఫుల్ వైబ్రేషన్, మొత్తం యూనివర్స్లోనే ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ శివాస్ డ్యాన్స్. శివరాత్రి అనేది ఒకదానికి 2-3 స్టోరీస్ ఉన్నాయి, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. శివుడిని నీలకంఠ అంటారు. సముద్రంని మంథనం చేస్తున్నప్పుడు మన ఋషులు కానీ లాస్ట్ అమృతం వస్తుంది కదా, అమృతం కోసమని వాళ్ళు మంథనం చేస్తున్నప్పుడు విషం వచ్చింది. విషం వచ్చినప్పుడు ఆ విషం కానీ మన ప్రపంచం మీద స్పిల్ అయితే విర్ ఆల్ డిస్ట్రాయిడ్. శివుడు ఏం చేశాడంటే మనల్ని కాపాడడానికి ఆ విషం తీసుకొని ఇక్కడ గొంతులో పెట్టుకున్నాడు కదా, దట్ ఈస్ వై ఇస్ కాల్డ్ నీలకంఠ. అలా చేసుకుని హీ డిస్ట్రాయిడ్ ద పవర్ ఆఫ్ ద పాయిజన్. దట్ ఈస్ వై శివ ఇస్ కాల్డ్ ద డిస్ట్రాయర్. ఇంకో స్టోరీ ఏమంటే శివుడు అండ్ పార్వతి పెళ్ళైనప్పుడు ఇట్స్ ద యూనియన్ ఆఫ్ మాస్కులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ. ఆ రెండు యునైట్ అయితే ఎనర్జీ ఈస్ ఎక్స్పోనెన్షియల్ అనమాట, అంటే హ్యూజ్ సర్జ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై వీ సెలబ్రేట్ శివరాత్రి. పెళ్లి కాకముందు నేను ఒక నాస్తికుని, ప్రతి ఒక్క దానికి సైంటిఫిక్ ప్రూఫ్ కావాలి, పూజారీలను లేకపోతే మన స్వామీజీని నమ్మేవాడిని కాదు. శివుడే నాకు ఈ టాట్ మీ ఓకే నీకు సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ నేను నీకు ఇస్తాను అని చెప్పి ఏం చేశానంటే కోవిడ్ టైంలో నాకు ఈ మేడ్ మీ సెల్ఫ్ అవేర్నెస్ క్రియేట్ అయ్యేలాగా శివుడు చేశాడు. అప్పుడు ఆ టైంలో చాలా ఐ వాజ్ మెంటలీ వెరీ డిస్టర్బ్డ్ అనమాట, బికాస్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ మై లైఫ్, నా కెరియర్ ఏంటి, వెరీ డిస్టర్బ్డ్. అండ్ ఐ వాంటెడ్ దట్ ఇన్నర్ పీస్. మైండ్కి ఉండే ప్రాబ్లమే కదా మనం ప్రతిదీ అన్ని ఫీడ్ చేసుకుంటూ ఉంటాం, ఏదేదో థాట్స్ వస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఐ వాంటెడ్ టు కామ్ మై సెల్ఫ్ డౌన్. అప్పుడు నాకు యాక్చువల్గా వాజ్ లిస్నింగ్ టు సమ్ స్పిరిచువల్ పాడ్కాస్ట్. ఐ వాజ్ ట్రైంగ్ టు అబ్జర్వ్ మై సెల్ఫ్. నన్ను నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ఎ లిటిల్ కామ్. పాడ్కాస్ట్ ఎక్కువ వింటున్నాను కాబట్టి దట్ ఈస్ హౌ ఐ డిస్కవర్డ్ మోర్ అబౌట్ శివ. శివుడే నాకు ఆ టైంలో నాకు అన్ని నేర్పించాడని నాకు 100% అనిపించింది. ఎందుకంటే ఒక 10-15 మినిట్స్ కొంచెం క్లోజ్ చేసావు, ఇఫ్ ఐ అబ్జర్వ్ మై ఓన్ థాట్స్ ప్రశాంతంగా అయిపోయాయి. దెన్ మెల్లిగా ఐ యూస్ టు ట్రస్ట్ అనమాట. ఐ యూస్ టు ట్రస్ట్ దట్ ప్రాసెస్. నమ శివాయ అనుకుంటే చాలు. ఐ యూస్ టు ఫీల్ సో గ్రేట్. అండ్ దెన్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కోవిడ్ అయిపోయింది. ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. నా బాడీ పైన దృష్టి నేను పెట్టుకున్నాను, నా బాడీ మైండ్ బాగున్నానని చెప్పి. వర్క్అవుట్ చేస్తున్నప్పుడు కూడా మనం జిమ్కి వెళ్తున్నప్పుడు గ్రూప్ క్లాసెస్ ఉంటాయి, గ్రూప్ సెషన్లో మెడిటేషన్ యోగా క్లాసెస్ ఉంటాయి. నా లైఫ్లో అప్పటిదాకా అలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చేయలేదు, బికాస్ ఆఫ్ సో కామ్. ఏదొచ్చినా కూడా ఐ వాజ్ అన్డిస్టర్బ్డ్. దారి చూపించింది శివుడు మాత్రమే అని నాకు అప్పుడు అర్థమైంది. అట్ ద సేమ్ టైం 1 year నేను రెగ్యులర్గా నా మైండ్ బాడీ పైన ఫోకస్ పెట్టాను కదా, 1.5 year. అఫ్కోర్స్ నేను మీకు చెప్పాను కదా పెళ్లికి ముందు నేను నాస్తికుడిని. అట్ ద సేమ్ టైం నేను పెళ్ళనే ఒక ఇన్స్టిట్యూషన్ నమ్మేవాడిని కాదనమాట. నాకు లైఫ్లో పెళ్ళంటేనే అసలు ఇష్టం లేదు. నాకు 1 point of time నాకేమనిపించిందంటే why should I keep resisting? I just try to liberate myself from all those thoughts. I just started accepting everything. Okay, నాకు ఇలాంటి లైఫ్ పార్ట్నర్ ఉండాలని నేను ఎప్పుడు నేను కోరుకోలేదు. బట్ టు మై సర్ప్రైజ్ ఒక పెళ్లి సంబంధం వచ్చింది. వితౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్ ఆ అమ్మాయితో కూర్చొని మాట్లాడాను. మళ్ళీ అక్కడ శివానే నీకు ఈ అమ్మాయినే రైట్ పార్ట్నర్ అని చెప్పి సుస్మితని చూపించాడు. అండ్ ఐ వాస్ అమేజ్డ్ అనమాట. షాకింగ్ సర్ప్రైజ్ ఏమంటే సుస్మిత వాళ్ళ ఇంటి దేవుడు కూడా శివుడే. శివుడు ఎట్లా కనెక్ట్ అయ్యాడు నాకు, హీ హెల్ప్ మీ త్రూ మై ఇన్నర్ జర్నీ. థాట్ ప్రాసెస్ని కరెక్ట్ చేసుకోవడం శివ హెల్ప్ చేశాడు. కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరికేదానికి కూడా శివుడు నాకు హెల్ప్ చేశాడు. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ మహాశివరాత్రి. ఖచ్చితంగా అందరూ జాగరణ చేయండి. లేదు ఉపవాసం చేయలేము అంటే కొంచెం లైట్గా ఏదైనా లైట్ ఫుడ్ తీసుకొని, కానీ నైట్ మాత్రం ఏం తినుకోకుండా మేల్కొని జాగరణ చేయండి. అండ్ ఇట్ విల్ బి అ కంప్లీట్ total transformation of your inner experience, and it will build our character, strong willpower, mindset. This is what I felt about Lord Shiva, guys. Happy Mahashivratri.